కార్యక్రమాలను మా ప్రభుత్వం అమలు చేసింది. కానీ అధికార దాహంతో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధ్యక్ష, విషయం ఏమిటంటే ఇవన్నీ చెప్పాలంటే మా సమస్యలు చెప్పుకోవడానికి ఎవరి దగ్గర పోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలకు మంత్రులు లేకపోవడం, మా వెనుకబడిన కులాలపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. అధ్యక్ష, చెవేళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ప్రకటించింది. కానీ ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు చూస్తే ఏ ఒక్క హామీ కూడా అమలు అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. మేము దళిత బంధు పేరుతో రాష్ట్రంలోని 40,000 మంది దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున అధిక సాయం అందిస్తే కాంగ్రెస్ పార్టీ దానిని అంబేద్కర్ అభయహస్తం పేరుతో దళిత గిరిజనులకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయకుండా మోసం చేసింది. అధ్యక్ష, విద్యా జ్యోతుల పథకం పేరుతో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు 25,000 రూపాయలు, పీజీ పాస్ అయిన విద్యార్థులకు 1,00,000 రూపాయలు, పిహెచ్డి పాస్ అయిన విద్యార్థులకు 5 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి కేటాయింపులు మాత్రం చేయలేదు. ఈ పథకాలను ఎప్పుడు ఏ విధంగా అమలు చేస్తారో ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా అక్క చెల్లెలకు 18 సంవత్సరాలు పైబడి చదువుతున్న వాళ్లకు ఎన్నికల్లో చెప్పిన ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా ఎప్పుడు ఇస్తారో ఈ సభ ద్వారా తేలాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 500 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. సమ్మక్క సారక గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం పేరుతో గుడాలకు తండాలకు ఏటా ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి నిధులు మాత్రం కేటాయించలేదు. మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త 5 ఐటీడీలు ఏర్పాటు చేస్తామన్నారు. వాటితో పాటు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలు ఏదైతే అయినాయో అక్కడ కూడా ఐటీడీఏలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా చేస్తారో కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే ఎంతో భారమయ్యే గిరిజన ఆదివాసీ సోదరులు కళ్యాణ లక్ష్మి పేరుతో 1,00,000 రూపాయల సాయం అందించి మేనమామగా ఆదుకున్న మా నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈ పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అయినా ఇంకా అమలు చేయలేదు. కాబట్టి ఎప్పుడు ఇస్తారని మా గిరిజన అక్క చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వ స్థలాలు పంపిణీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదు. ఎస్సీ రిజర్వేషన్ల 18% పెంచుతామని హామీని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఎస్సీ మాల మాదిగలతో పాటు ఇతర కులాలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏడాదికి ఒక్క కార్పొరేషన్కి 750 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి హామీలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. మైనార్టీ డిక్లరేషన్ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు కులగణన చేసి దాని ఆధారంగా అన్ని వెనుకబడిన కులాలతో పాటు మైనార్టీలకు కూడా విద్య మరియు ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన హామీ 8 నెలలు గడుస్తున్న అతిగతి లేదు. మైనార్టీ బడ్జెట్ 4,000 కోట్లకు పెంచి సప్లైన్ అమలు చేస్తామని చెప్పి 2,258 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించింది. నిరుద్యోగ యువతి యువకులకు సబ్సిడీపై రుణాలు అందించేందుకు
1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి దానిని మాత్రం ప్రస్తావించలేదు.